హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారు మరి? ఎందుకంటే ఇగో చూడండి, మరి పిచ్చుక పిట్టే. ఎందుకంటే వర్షాలు పడ్డాయి కదా, మరి వర్షాలు పడడం వల్ల ఇది నీళ్ళల్లో చిక్కుకుపోయింది. కాబట్టి దీన్ని వెలికి తీసి బయటకు తీసి మరి యథావిధిగా దీనికి బయట గడ్డ పెట్టేసి ఒక చెట్టు మీద ఎక్కించినట్లయితే పాపం అది చిన్నపిల్ల తనంతటా అదే మరి ఉంటుంది. కాబట్టి నేను నీళ్ళలోకి వెళ్ళి తీసేసి మరి చేతిలో పట్టుకొని ఇగో వీడియో తీస్తున్నాం. మరి చూడండి, మరి నాకే కాకుండా మీకు కూడా మరి ఎన్నో చిలుకలు కానీ పిచ్చుకలు కానీ పక్షులు కానీ ఏవైనా మీకు దొరికినట్లయితే వాటిని కూడా కాపాడి మరి చెట్లపైకి కానీ ఎక్కడికైనా కానీ వదిలినట్లయితే మనకు మరి పిచ్చుకలు మరి ఏవైనా కానీ ఉంటే మరి గమ్మత్తుగా ఉంటాయి. కాబట్టి మరి వాటిని చంపకుండా మరి జాగ్రత్తగా ఉంచండి. పోయింది చూసిరు కదా, ఎగిరిపోయింది. ఓకే మరి బాయ్, ఉంటాను మరి. ఓకే మరి చూడండి, మరి పిచ్చుక ఎలా ఉందో చూడండి. మరి పిచ్చుకని మరి మనం దీన్ని బంధించద్దు, ఏం చేయద్దు. దాన్ని నా చేతిలో పెట్టుకుంటే దాని కాళ్ళు గజగజ అంటున్నాయి. కాబట్టి మరి దానంత ప్లేస్లో మరి ఇక్కడ ఉంటే నీళ్ళల్లో ఉంటే కష్టం. కాబట్టి మరి చెట్టు పైకి ఎక్కిస్తున్నాను. మీరు కూడా అలానే చేయండి. చేస్తే మరి పక్షులను కాపాడుకున్నట్లుంటుంది. ముందే రేడియేషన్ ప్రాబ్లం తోటి మరి పిచ్చుకలు కానీ గద్దలు కానీ ప్రతి ఒక్కటి మరి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఇక్కడ ఈ చెట్టు మీద ఎక్కిస్తా, చూడండి మీరే. ఇగో 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 చూస్తున్నారా చెట్టు మీద పోయింది.